నా పేరు విజయేశ్వరు. నేను సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం. మా చర్చ్ 145 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సంఘం ఈ చర్చ్ శ్రీనగరంలో చాలా పేరు మోసినటువంటి సంఘం. మరి ఈ సంఘంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున క్రిస్మస్ సీజన్లోకి ఈరోజు ప్రవేశించడం జరిగింది. సెమీ క్రిస్మస్ ఈరోజు చేయడం జరిగింది. సెమీ క్రిస్మస్ అంటే క్రిస్మస్కు ముందు చేసే కార్యక్రమం. అది సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ తరఫున మేము చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు శ్రీ ఆయన రాజమరెడ్డి గారు హాజరైనారు. వారు మాకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా మన క్రైస్తవ సమాజానికి, మన సంఘానికి, చర్చలో ఉంటుంటామని కూడా వారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మా వెంటే ఉంటామని వారు చాలా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ సమస్య వచ్చినా కూడా నేను తప్పకుండా చూస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. సో వారు మాతో ఉన్నందుకు వారికి మేము సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. దాదాపుగా గంట సేపు మాతో ప్రోగ్రాంలో ఉన్నారు. కేక్ కట్ చేసినారు. కేక్ కట్ చేసి క్రిస్మస్ కేక్ కట్ చేసినారు. తర్వాత ఈ రోజు నుండి తర్వాత అన్ని సంఘాలు కూడా, ఎందుకంటే శ్రీనగరంలో ఉన్నటువంటి సంఘం ఇదే పెద్ద సంఘం కాబట్టి ఈ సంఘం చేసిన తర్వాత అన్ని సంఘాలు కూడా క్రిస్మస్ కార్యక్రమం చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే డిసెంబర్ మాసంలో 25వ తారీఖు క్రిస్మస్. అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మించినటువంటి రోజు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి మరి ఆ యొక్క బెత్లెహేములో పశుపకారంలో పుట్టినటువంటి ఆ రోజు మనుషులను రక్షించడానికి వచ్చినటువంటి దేవుడిగా మేము భావిస్తామని. ఒకటి క్రీస్తు పుట్టినటువంటి ఆ రోజుని క్రిస్మస్గా మేము భావించి 2024 సంవత్సరం నుండి ఈ ప్రపంచం అంతా కూడా జరుపుకుంటుంది. మా చర్చ్ కూడా జరుపుకుంటుంది. ఈ సంఘంలో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘంలో డిసెంబర్ మాసంలో 8వ తారీఖు నుండి క్రిస్మస్ కార్యక్రమాలు కూడా 8, 9, 10, 11 రోజుకు ఒక కార్యక్రమం జరుపుతూ 20వ తారీఖు వరకు, ఆ తర్వాత కూడా ఈ నెలాఖరు వరకు క్రిస్మస్ కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా 2140 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంలో 2025వ సంవత్సరంలో జనవరి మాసం 4వ తారీఖు, 5వ తారీఖు యానివర్సరీ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసాం. అంతటితోటి ఈ క్రిస్మస్ కార్యక్రమం ముగుస్తాయి. కాబట్టి ఈ రోజు నుండి స్టార్ట్ అయినటువంటి కార్యక్రమాలు ఈ డిసెంబర్ మాసం అంతా కూడా కంటిన్యూ అయ్యి జనవరి మాసంలో పూర్తవుతాయి. ఈ విధంగా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీనికి మరి మా సంఘం దాదాపుగా ప్రతి ఆదివారం ఒక 2000 మంది ఈ సంఘానికి వస్తారు. యేసుక్రీస్తుని ఆరాధన చేసుకుంటారు. ఆరాధన చేసి ప్రార్థన చేసుకుంటారు. కాబట్టి అదేవిధంగా శ్రీనగరంలో అన్ని సంఘాలకు కూడా మేము క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జరిగిన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, నాయన రాజమరెడ్డి గారికి మేము మనసా అందరం కూడా సంఘం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.